ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున చాలా మంది కోరుకునేది ఏమిటంటే, నేను మంచివాడిగా కనపడాలి. మనుషులు ఎదుట గొప్పలు చేస్తూ ఉంటారు, గొప్పలు చెప్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర గొప్పలకు వెళుతూ ఉంటారు. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకుందామని. ఆ మంచి పేరు కోసము మనిషి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొందరు మంచి పేరు తెచ్చుకుంటారు, మరికొందరు చెడ్డ పేరు తెచ్చుకుంటారండి. నీవు మంచి పనులు చేస్తున్నావు కానీ నీకు చెడ్డ పేరు వస్తుంది. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందో చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనములు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఆమెన్. మనం మంచివాళ్ళమని మనం ఎంత చెప్పుకున్నా లేక ఎంత కష్టపడినా మంచి పేరు మనకు రాకపోగా అనేకమైనటువంటి అవమానాలు కలుగుతాయండి. మనకున్నటువంటి మంచి పేరును కొట్టివేసి వీరు చెడ్డవారు, వీరు మంచివారు కాదని చెప్పి మన మీద దోషాలు మోపేవారు, నిందలు మోపేవారు, అవమానకరంగా మాట్లాడేవారు మన జీవితంలో అనేక మంది కనపడుతూ ఉంటారు. మరి దేవుని ద్వారా, మనుషుల ద్వారా మంచి పేరు మనం పొందుకోవాలంటే వాక్యం ఉంటుంది, దయను సత్యమునట మనము కంఠభూషణముగా ధరించుకోవాలి. చాలామంది చూడండి, స్త్రీలు కంఠభూషణములో, పురుషులు కూడా కంఠభూషణములో బంగారపు ఆభరణములు ధరించుకుంటారు, లేక విలువైనటువంటి వస్తువులు ధరించుకుంటారు. ఆ విలువైన వస్తువులు, ఆ బంగారం ధరించుకున్నప్పుడు వారు అనుకుంటారు, మాకు సమాజంలో మంచి పలుకుబడి వస్తుంది అనుకుంటారు. పిల్లారా, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తన కంఠములో ఏ విధంగా ఈ బంగారాన్ని ధరించుకుంటారో అదేవిధంగా నీవు నీ కంఠభూషణముగా దేవుని యొక్క దయను సత్యమును ధరించుకున్నప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి నీవు మంచివాడవనిపించుకుంటావట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటిది దేవుని దయ అంటే, మనకు తెలిసిన వాళ్ళు, పాప కష్టంలో ఉన్న వాళ్ళు, లేక బాధలో ఉన్న వాళ్ళు, ఇరుకున ఉన్న వాళ్ళు, లేమిలో ఉన్న వాళ్ళు మనకు కనబడినప్పుడు మనము వారి యందు కఠోరమైనటువంటి కఠినమైన చూపు నిలపకూడదండి. మనము దేవుని యొక్క దయను పొందుకునే వారముగా వారి మీద మనము జాలి గల మనసు చూపించాలి. వారి మీద మనము సత్యమును వారికి కనపరచాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఆ దేవుని యొక్క దయ వలన, ఆ దేవుని యొక్క సత్యము వలన ఈ రోజు నీ మీద జాలి చూపిస్తున్నాను అని మనం ఎప్పుడైతే జాలి చూపిస్తామో, వారి మీద మనం ఎప్పుడైతే జాలి పడతామో అప్పుడు దేవుని వలన మనము మంచివారముగా అనిపించుకుంటాం. మనుషుల ఎదుట మనము మంచివారముగా అనిపించుకుంటాం. మరి అటువంటి దైవ సంబంధమైన కృప మనకు కావాలి అంటే మనమట దయను సత్యమును మనము కంఠభూషణంగా ధరించుకొని, ఎప్పుడైతే పేదవారి ఎడల, ఏమీ లేని వారి ఎడల దయను సత్యమును కనపరుస్తామో అప్పుడు దేవుని దృష్టికి మనము మంచివారముగా ఉంటాం, సమాజము దృష్టిలో మంచివారముగా ఉంటాం. నీవైతే ఇప్పటికే దయను సత్యము కలిగి నడిపించబడుతున్నావు, అటువంటి దైవ సంబంధమైన కృప కలిగి ఉన్నావు. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నిత్యముగా నీకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దయను సత్యమును మేము కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు మీరు మాకు మనుషుల ద్వారా మంచి పేరు కలిగిస్తావని, మీ ద్వారా మాకు మంచి పేరు కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఇటువంటి కృపను మేము పోగొట్టుకొనగా నిత్యము మా కంఠభూషణములో దయను సత్యమును మేము ధరించుకున్నటువంటి వారముగా నడిపించబడుటకు నీ కృప దయచేయండి. ఇప్పటికే నీ బిడ్డలు ఈ దయను సత్యమును వారి కంఠభూషణముగా ధరించుకుని నడిపించబడుతూ ఉండగా ఉన్నతమైన నీ కృపను సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.